పవర్ ఉందా నా ప్రేమకి? అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం అంత పవర్ లేకపోతే నేను అక్కడి నుంచి ఇక్కడికి రాను. నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చేవారు కాదు. దరిదాటి హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ని ఇప్పుడు తీసుకుని ఓపెన్ చేసుకుని మీకు ఫుల్ సాంగ్ తో కావాలంటే టెలిగ్రామ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని పోస్ట్ చేసాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది, చూసుకోండి. మొత్తం ఇలా ఉంటుంది. మీరు స్టార్టింగ్ వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ లో లిరిక్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మన ఫొటోస్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వస్తాయి, లాస్ట్ లో మళ్ళీ ఫొటోస్ వస్తాయి. చూసుకోండి. మొత్తం చూసేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసి వీడియోని కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఈ లేయర్ కిందికి ఇలా తెచ్చేసి పెట్టేసుకొని స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ వస్తుంది కదా, మనకి ఇక్కడ 1.20 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫొటోస్ అది చేసుకోండి. ఎవరు ఫొటోస్తో ఎడిట్ చేసుకుంటుండ్రో ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పడితే కట్ చేసుకుని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడితే కట్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ 9.31 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి లిరిక్స్ ఉంటాయి, చూసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ 15.32 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా అంటే తీసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే ఇక్కడ తీసుకోండి. ఫోటో ఫుల్ సైజ్ కాకపోతే ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని 2 ఫింగర్స్ అని ఫుల్ సైజ్ చేసుకుని ఫోటోని మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. మీకు ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ తీసుకోండి. ఓకే, కాపీ లేయర్ తీసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పెస్టల్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది, పేస్ట్ కొట్టేసేయండి. ఓకే, పేస్ట్ కొట్టేస్తే మనకు ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. ఫోటోని 2 ఫింగర్స్ ఇక్కడ జూమింగ్ తక్కువేసుకొని సరిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ ఫోటోని జూమింగ్ తక్కువేసుకోండి. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. ఓకే, వీడియో సింపుల్గా ఉంటుంది, కొంచెం చూసి చేసుకొని మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ ఫోటోని జూమింగ్ తక్కువేసుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పేస్ట్. ఇలానే వీడియో ఎండ్ వరకు చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.